యేసు ప్రభు వారు సిలువలో 3వ మాటలో కుటుంబాన్ని గురించిన బాధ్యత నేర్పించారు. మరి ఇక్కడేంటి, నన్ను వెంబడించాలి అంటే తల్లిని విడిచిపెట్టాలన్నాడు, భార్యని విడిచిపెట్టాలన్నాడు, అందరిని విడిచిపెట్టాలన్నాడు. చాలా మంది మతోన్మాదులు ఏం చేస్తారంటే, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ మొక్క పట్టుకుని, ఇదిగో బైబిల్ ఏం చెప్తుందంటే కుటుంబ ధర్మాలను వదిలేసి వెంబడించమని చెబుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలైన సత్యం అది కాదు. కుటుంబం ఉండాలి, కుటుంబ బాధ్యతలు ఉండాలి. చాలా మంది మతోన్మాదులు ఈ ప్రశ్న అడిగారు నన్ను, మీ బైబిల్ ఇలా ఉంది కదా, నీ తల్లిని తండ్రిని వదిలే నా కోసం అని. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా, భగవద్గీతలో కూడా ఒక మాట రాసింది, సర్వధర్మం పరిత్యజ్య. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, నన్ను ఎవడైతే వెంబడించాలనుకుంటున్నాడో, నన్ను ఎవడైతే ఆచరించాలి లేదా నన్ను ఎవడైతే నమ్ముకోవాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలంటే ఈ లోకంలో అన్ని ధర్మాలను వదిలేయాలి అని భగవద్గీతలో రాయబడి ఉంది. ఖచ్చితంగా దైవాన్ని అనుసరించాలి అనుకున్నవాడు ఏం వదిలేయాలా, లోక సంబంధమైన చింతలు వదిలేయాలి. అది దాని అర్థం.